ఆ చిన్న పిల్లాడు తన ఫాదర్ ఇచ్చిన ఆ చిన్న బ్యాగ్ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని తను చూస్తుండగా ఆ గ్రామంలో ఉండే సోఫియా అనే ఒక ఆమె ఆ ఫోటోని చూసి ఆ పిల్లాన్ని తన ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడుతుంది. ఆ పిల్లాడు భోజనం చేస్తుండగా నీ పేరేంటి అని అడుగుతుంది. నా పేరు ఆనంద్ కృష్ణన్ అని సమాధానం చెప్తాడు ఆ పిల్లాడు. ఇలాంటి వాతావరణంలో నది కిందకి వెళ్ళావు అని ఆమె అడుగుతుంది. అప్పుడు జరిగిందంతా ఆమెకు చెప్తాడు. అది విన్న ఆమె బాధపడుతున్న ఆ పిల్లాడికి ధైర్యం చెప్పి ఆ పిల్లాడి చేతిలో ఉండే ఫోటోని తీసుకుని చూస్తుంది. అందులో ఒక బ్రిడ్జ్ ముందు నిల్చున్న ఒక ఇంజనీర్ ఫోటో ఉంటుంది. అది చూసిన ఆమె ఇలా చెప్తుంది. ఈ ఫోటోని మీ నాన్న నీకు చివరిసారిగా ఇచ్చారు అంటే తను చేసే ప్రయాణంలో ప్రతిరోజు ఈ ఫోటోని కొన్ని వందల సార్లు చూసి ఉండొచ్చు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఒక ఇంజనీర్. అతని వెనుక ఉన్న బ్రిడ్జ్ అతను నిర్మించినదే. దీన్ని బట్టి చూస్తే మీ నాన్న నిన్ను ఒక ఇంజనీర్గా తయారు చేసి మీ ఊరికి ఒక బ్రిడ్జ్ని తీసుకురావాలనుకున్నారు. విలువైన నీ భవిష్యత్తుని, బరువైన అతని ఆశయాన్ని ఒకే ఫోటోలో పెట్టుకొని లోతైన నది మీద అతను చేసే పడవ ప్రయాణం తీరానికి చేరకుండా మధ్యలోనే ముగిసిపోయింది. ఈ ఫోటోలో మీ నాన్న నాకు కనిపించకపోవచ్చు, కానీ అతని తెలివితేటలు కనిపిస్తున్నాయి. ఒక్కటి గుర్తుపెట్టుకో, మీ ఊరికి భవిష్యత్తులో చాలా తుఫాన్లు వస్తాయి. అందులో నువ్వొక తుఫాన్వి కావాలి. ఆ మాటలన్నీ చిన్నపిల్లాడు అయిన ఆనంద్ కృష్ణన్ మనసులో పాతుకుపోతాయి. తను నిలబడి దూరంగా కనిపిస్తున్న తన ఊరిని చూస్తాడు. ఇంతలో చీకటి పడుతుండడంతో సోఫియా ఒక ద్వీపాన్ని వెలిగిస్తుంది. ఆ ద్వీపం వెలుగులో ఆ చిన్నపిల్లాడు అయిన ఆనంద్ కృష్ణన్ నిలబడి ఉన్నాడు, కానీ అతని ఆలోచన మాత్రం పరిగెత్తడం మొదలుపెట్టింది.